హాయ్ హలో వెల్కమ్ టు వరంగల్ ముచ్చట. నేను మీ శంకర్. నేను ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరతన్న గారితో మనం ఉన్నాం. తెలుసుకుందాం అన్న గురించి. హాయ్ అన్న. నమస్తే అన్న. ముందుగా మీ యొక్క వరంగల్ ముచ్చట్లు ఛానల్కి, కొత్తగా ఏర్పడిన మీ ఛానల్కి శుభాకాంక్షలు. మరి మీరు కూడా ప్రజల వైపు ఉండి ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ప్రజల కష్టాలని చెప్పి ఆకర్షిస్తూ మీ ఛానల్కి శుభాకాంక్షలు. ఇంకో విషయం, మీరు ఎంత బిజీలో షెడ్యూల్లో ఉన్నా కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? మాది నెగిటివ్ ప్లేస్ వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మాన గ్రామం. ఇప్పుడు మున్సిపాలిటీ వరంగల్ మున్సిపాలిటీ 16వ డివిజన్ ప్రాంతం కిందకి వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ ఏంటన్నా? ఫ్యామిలీ మా తాతగారు ఎంపీటీసీ, విలేజ్ ధర్మం ఎంపీటీసీ. మా నాన్నగారు కమ్యూనిస్ట్ భావాలు, కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన ఉంటాడు. ఆ భావజనంతో మేమందరం కూడా నాన్న అమ్మ, నాన్నగారు 2005లో చనిపోవడం జరిగింది. తర్వాత అమ్మ, నేను, అక్క ఉంటాం. చదువుకున్నారన్న? స్టడీ ఏం చేశారన్న? నేను అప్పుడు ఉన్నటువంటి కొంత పరిస్థితుల వల్ల 10th క్లాస్ వరకే చదువుకొని దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ఆరంభమైంది కాబట్టి అటువైపు మళ్ళీ స్టడీ మధ్యలో ఆపడం జరిగింది. ఓకే. అంటే ఈ ఫీల్డ్లో రావడానికి గల కారణం ఏంటన్నా? నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, అంటే వాళ్ళ ఒక కాకరకాయ చెట్టుకు ఒక కాకరకాయ కాస్తుంది, ఒక టమాటా చెట్టుకు ఒక టమాటా కాసినట్టు మాది మొదటి నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ. అంటే ఆ వాతావరణం నుంచి పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి మా తాత సర్పంచ్ ఎంపీటీసీ పీరియడ్, నాన్నగారు పొలిటికల్ భావజాలం. సో నేను అదే భావజాలం మరి మొదటి నుంచి వాళ్ళకి చూసినాం. అంటే వాళ్ళ సేవ చేసే గుణాలు, వాళ్ళకు హెల్పింగ్ నేచర్ కాబట్టి ఆ చూసి వాళ్ళకు నేను బాగా వాళ్ళ దగ్గర నేర్చుకున్నా కూడా నేను అదే ఫీల్డ్కి రావడం జరిగింది. ఎందుకు ప్రజాసేవ ఎందుకు అనిపించింది? ఏమంటే ఈ జరుగుతున్నటువంటి పరిమాణం మీకు తెలియదు కాదు, దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న మూర్ఖుల మధ్య ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాం మనందరం కూడా. కాబట్టి తోచిన సాయం చేయాలంటే కంపల్సరీ పొలిటికల్ అనేది అవసరం. సో దాన్ని అన్ని విధాలు కాకుండా హెల్పింగ్ నేచర్ అనేది పొలిటికల్ సంబంధం కూడా చేయొచ్చు, అది పొలిటికల్ ఫీల్డ్ అవ్వకుంటే మరింత ఎక్కువ చేయొచ్చు అనే భావజాలం ఉండదు ఆలోచన కాబట్టి దీన్ని రావడం జరిగింది. అంటే పర్టికులర్గా దీనికోసం అని రావాలన్నా ప్రజాసేవ చేయడానికి వచ్చారా? 100% మా మొదటి నుంచి మా ఫ్యామిలీ ప్రజాసేవ చేద్దాం. మేము చాలా మేము ఎంత చేసినా అనేది సోషల్ మీడియా చెప్తా ఉంటుంది. రేపు జనవరి సత్యం కరోనా విపత్కర సమయంలో కూడా చేసినాం. అప్పుడు ఏదో పదవి కోసం ఆశపడి చేయలే కదా. మీకు రాజకీయ అనుభవం లేదు కదా? అంటే ప్రజాసేవ చేయడానికి రాజకీయం అవసరం లేదు, నాకు అనుభవం కూడా అవసరం లేదు. అంటే చిన్నపిల్లలు కూడా దీనికి హెల్ప్ చేయొచ్చు దానికి, కాబట్టి పొలిటికల్కు దానికి సంబంధం లేదు, హెల్పింగ్ ఎవరైనా చేయొచ్చు. కొందరు మీలాంటి వాళ్ళని రానియకుండా చూస్తారన్న. అది ఎక్కడైనా ఉంటుంది. యువతను తొక్కి పడేయాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ముసలి రాజకీయాలు మీకు తెలుసు. అంటే ఎవరైతే షార్ప్గా పనిచేయటటువంటి యువతను అణగదొక్కాలని చెప్పి ఇక్కడ కాదు, యావత్తు దేశంలో ఎక్కడైనా ఉన్నది. అంటే యువతను రాజకీయాలకు వస్తే రేపు పొద్దున చైతన్యవంతులు అవుతారు, వాళ్ళు తెలివి కళలు ఆలోచిస్తారు, అప్డేట్ ఉంటారు యువత. కాబట్టి మనకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ రానియకు అది అవకాశం ఉంటుంది. సో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందని తెలిసిందన్న, నిజమే? తెలంగాణ మలిదశ ఉద్యమంలో మేము అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పీరియడ్లో అప్పుడు మలదశ తీవ్రమైన కేసీఆర్ ఉద్యమం దీక్ష చేసే సమయంలో అప్పుడు మేము కాలేజీ పీరియడ్ అప్పుడు మేమందరం కూడా విద్యార్థి జేఏసీగా ఏర్పడి ఆ రోజు మేము జేఏసీ కన్వీనర్గా ధర్మారం పనిచేయడం జరిగింది. తెలంగాణ మా వంతు ప్రయత్నం చేసినాం. ఓకే. కేసెస్ కూడా అయినాయని తెలిసింది. బైండ్ అవర్ తీసుకపోయిళ్ళు, చాలా కేసులు మేము ఉద్యమం చేస్తా పీరియడ్లో స్టేషన్లో చుట్టూ తిరగడం ఎక్కువైంది మాకు. ఓకే. ఆ ప్రభుత్వం గుర్తించిందా మరి మీకు? గత ప్రభుత్వం ఉద్యమకాలలో గుర్తింపు ఇయ్యని పార్టీ ఏమి ఉన్నదంటే టీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వమే. రాజకీయం అంటే కొందరు వైట్ షర్టు, కొందరు నలుగురు పోతేనే రాజకీయం అంటారు. మీ దృష్టిలో రాజకీయం అంటే ఏంటి అసలు? రాజకీయం అంటే మీరు అన్నారు కదా, ఆ వైట్ స్టేటస్ ఇవన్నీ రాజకీయం అని అంటే ఒక పేదవానికి సాయం చేయాలి, ఒక అన్ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎడ్యుకేషన్కి తీర్చిదిద్దాలి, ఇవాళ వాళ్ళ చాదనంతా పనిచేయాలి, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందియాలి.
వాళ్ళ ప్రజల కష్టసుఖాల పాల్పంచుకుంటూ నాయకుడు అంటూ లీడర్ అంటారు. ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది రాజకీయం అంటే కనీసానికి అవగాహన లేని కూడా రాజకీయం. ఈ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పనులు చేరి వివిధ రంగాలుగా వాళ్ళు ఏదేదో రాజకీయం అడ్డబెట్టుకుని రియల్ ఎస్టేట్ అది రకరకాల. కొన్నిసార్లు మీకు ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి, దాన్ని ఎలా చూస్తారు? ఈ ఎదురు దెబ్బలు మనం ఒక ఫీల్డ్ మీద ఉన్నాము అని అంటే అది ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తాకితే దాంట్లో గెలిచి మనం ముందుకు అనుకున్నప్పుడే ఈ ఫీల్డ్ మీద రావాలి. అది కంపల్సరీ ఏ రంగంలోనే ఎదురు దెబ్బలు తాకుతాయి. దాన్ని నిలగొట్టుకొని మనం ఫీల్డ్ మీద ఉండే నిజమైన విజయం ఉంటుంది. సో మీరు రీసెంట్గా నేను ఒక వీడియో చూసినాను, బీసీ హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడారు. సో పిల్లలు మీకేమని రెస్పాన్స్ అయ్యారు? పిల్లలు నిజంగా ఇవాళ హాస్టల్లో ఉండే పిల్లలు ఎవరండి? వాళ్ళ పేద పిల్లలు ఉంటారు, లేకుంటే అమ్మా నాన్న లేనటువంటి పిల్లలు ఉంటారు, లేకుంటే తండ్రి కానీ తల్లి కానీ లేనటువంటి పిల్లలు ఉంటారు, ఇంకా కొంతమంది నిరుపేద కుటుంబ వాళ్ళు ఉంటారు. అలాంటి పేదలు ఎందుకు పోతారు? ఇలా హాస్టల్స్లకు పోయినటువంటి పిల్లలు ఇలా వాళ్ళకు సరైనటువంటి పోషకాహారం లేకుంటే పిల్లలు ఏ విధంగా ఉంటారు? కనీసానికి బాత్రూంలో వాడే నీళ్లు వాళ్ళకు తాగునీరుకు అందిస్తున్నారు కొన్ని హాస్టల్స్లలో. ఎందుకు చేస్తుంది? గత ప్రభుత్వం చేసింది అంటున్నారు కదా. అంటే ఈ హాస్టల్స్ అటువంటి పిల్లలు వారికి సక్రమంగా వారికి అందే ఈ పోషకాలు అందేయకపోవడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము పోవడం జరిగింది, పిల్లలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కనీసానికి మాకు ఏ ఫ్యాన్లు లేకుండా మంచిగా మేము ఉంటాం, కానీ మాకు తినే ఫుడ్ కూడా చక్కగా లేదన్నా అని చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. నేను అప్పుడు కలెక్టర్తో కూడా మాట్లాడినాం. ఆ ఇష్యూ మీద కూడా దాన్ని చాలా ఫైట్ చేసినాం. ప్రజెంట్ పిల్లలకు వారు కూడా నాణ్యమైన భోజనం అందిస్తారని తెలిసింది. ఇప్పుడు బాగుందా మరి ఫుడ్? మళ్ళీ మేము కూడా మా టీం కూడా పోతుంది, ఎప్పటికప్పుడు 1 month ఒకసారి పిల్లల దగ్గర పోవడం జరుగుతుంది. వాళ్ళ అన్ని మంచి చెడు తెలుసుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను హాస్టల్ యజమాన్యాలకు ఒకటే మేము అప్పీల్ చేసుకున్నాం మీ ఛానల్ ద్వారా, వరంగల్ ముచ్చల ద్వారా. ప్రతి ఒక్క హాస్టల్ యజమానులు మీ పిల్లలు ఏ విధంగా మీరు ఇంట్లో చూసుకుంటారో మీరు ఒక తండ్రిల భావంతోనే హాస్టల్లో వార్డర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ మీ సొంత పిల్లల లెక్కనే పిల్లలు ట్రీట్ చేసి వాళ్ళకు సరైనటువంటి ఆహారం అందియాలి. ఓకే, నేను రీసెంట్గా చూసిన ఇదే మాట. మీకు ఎందుకు అనిపించింది అట్లా వెళ్ళాలి చేయాలి? మేము కూడా హాస్టల్లో వెళ్ళినటువంటి విద్యార్థులమే. మేము కూడా మా తండ్రి 2005 చనిపోయినప్పుడు 2006లో నేను కూడా సైన్యం హాస్టల్లో ఒక 1 year చదువుకున్నాను. అంటే హాస్టల్లో ఉన్నటువంటి ఆ వార్డెన్ చక్కగా పట్టించుకోకపోతే లేదు. మీకు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే అప్పుడు ఓకే, ఎప్పుడైనా కూడా ఓకే సరే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. ఎందుకంటే అన్నిట్లో కూడా ఇప్పుడు ఫుడ్ సరిగ్గా లేదు. ఇప్పుడు అన్నిట్లో కూడా ఏంటంటే పాయిజన్ అవుతున్నాయి పిల్లలకు. అంటే కొంత వరకు ఆ రోజుల కంటే ఈ రోజు కొంత డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మా అప్పుడు గతం గడిచిపోయింది, మేము కష్టాలు పడ్డాం. అటువంటి పడకూడదే కదా ఇప్పుడు మళ్ళీ మేము పిల్లలకు అందియాలని చెప్పి అనేది. అంటే మీ తరఫున సంఘం ద్వారా ఏమైనా మీకు తోచిన? సంఘం ద్వారా కాదు, వ్యక్తిగతంగా నాతో నచ్చిన వాళ్ళు అయ్యో పిల్లలు పేద పిల్లలు అని చెప్పి వాళ్ళు తోచింది ఏమైనా ఫ్రూట్స్ లేకుంటే ఇంకేమన్నా వారికి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. కరోనా టైంలో చూసుకుంటే ఆ రోజుల్లో అసలు మనం ఉండడే అంటే మీ వంతుగా మీరు ఉండడే ఎక్కువ, అంటే మీకు తోచిన సాయం మీరు చేశారు. సో మీకెందుకు అనిపించింది? ఇప్పుడు కరోనా విపత్కర సమయంలో దేశం మొత్తం ఉలిక్కి పడుతున్నటువంటి సమయంలో అంటే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నోడు కూడా చచ్చిపోతాం అనే భయానికి వచ్చినటువంటి స్టేజ్ కరోనా టైం. కరోనా అనేది బాగా నేర్పింది. అంటే సేవ చేయాలని ఎందుకు అంటే ఈ రోజు వరకు బ్రతుకుతే చాలనుకున్నదే గొప్ప విషయం కరోనా టైంలో. అలాంటి టైంలో అసలు ఎందుకు సేవ చేయాలని ఇప్పుడు సరే పేదవాడు ఇవాళ వరంగల్లో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలా నాకు ఆకలి లేదంటే నా ఇంటి పక్కన అన్న విషయాలకు అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ములుగు ప్రాంతంలో పోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు కాబట్టి వారికి నిజంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము మాకు తోచిన సాయం, నా ఫ్రెండ్స్ కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, కొంతమంది నా మిత్రుల ఆర్థిక సహాయం తీసుకొని వారికి అప్పుడు నా వంతు సహాయకరం అందించడం జరిగింది. సీతక్కతో కూడా కలిసి మీరు కూడా సపోర్ట్ చేశారు, ఇంకా మీతో కూడా సాయం చేసింది. మీరేం నేర్చుకున్నారు? సీతక్క గొప్ప వ్యక్తిరాలు. ఆమెకు నాలాంటి వ్యక్తి అనేక మంది ఆమెకు తోడైంది. ఎందుకంటే తోడు కావాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఆ సందర్భం అసలుంటిది. నాలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి తక్కువే ఆడ. కాబట్టి ఎవరైతే సాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో సాయశక్తులు ఎవరు ఎంతున్నో అక్కతో కలిసి పనిచేసి కార్యక్రమం నడిచినారు. ఇప్పుడు ఈ ప్రజాసేవ ఈ హాస్టల్ మీకు తోచిన చేస్తున్నారు కదా, కొందరు మీద ఏమంటున్నారు అంటే పదవి కోసమే చేస్తున్నారు అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? నేను పదవి కోసం చేయాలనుకుంటే నేను రాజకీయ పదవి పదవి నేను ఎప్పుడో నేను పదవి కోసం కావాలనుకుంటే కాంగ్రెస్ను టీఆర్ఎస్ను దేంట్లో నాకు పదవి ఏమంటే నా రేంజ్ దగ్గర నాకు ఇస్తారు. పదవి కోసం కాదు, నేను ప్రజలకు నా వంతు సహాయసహకారాలు అందియాలి, నాకు ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పే కదా మేము ఈ విధంగా ఓ ఆర్గనైజేషన్ తీసుకొని మా వంతు మేము సొసైటీలో చేస్తా ఉన్నాం. ఎందుకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు మీరు ఎంత దూరం వెళ్తా అంటున్నారు? 100%. ఎందుకంటే అన్నప్పుడు
మేము రాజకీయంలో నమ్మక ద్రోహం చేస్తేనే కదా మేము ఒక సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని వివిధ రంగాలు తిరుగుతా ఉన్నాం. మనం నమ్ముకున్న వారికి మోసం చేయకుండా అయిపోయి తోచిన సాయం చేసి వారిని మన వైపు వారికి మన చాదనంత సాయం చేస్తే వారు 10 మందికి ఆదర్శం కూడా ఇంకొక 10 మంది చేయడానికి అవకాశం ఉంటుంది. బాధపడిన సందర్భాలు ఏమన్నా? చాలా ఉన్నాయి. ఏ సందర్భంలో? అన్ని విధాలు ఉన్నాయి. రాజకీయాలలో నాకు కూడా బాధపడతామంటే ఇప్పుడు నా వయసు 29 సంవత్సరాలు. నాకు కూడా అన్ని విధాలుగా ఎంజాయ్ చేయాలి, నా ఫ్రెండ్స్ తిరగాలని ఉంటుంది. ఇప్పుడు ఎంత వయసు? నా వయసు 29 సంవత్సరాలు. నాకు ఉన్నటువంటి వయసులో నాకు కూడా నా ఫ్రెండ్స్ తిరగాలని ఆశలు ఉంటాయి. కానీ నేను ఉన్నటువంటి నా వ్యవస్థ వేరు కాబట్టి నేను అన్నింటినీ కూడా దూరం ఉండి ప్రజల సేవ చేయడంతోని ఒక ఆర్గనైజేషన్కు డెవలప్ చేయాలి, ఒక బీసీని డెవలప్ చేయాలి, బడుగు బలిగిన వర్గాల వైపు ఉండాలని చెప్పి నా ఆశయం పెట్టుకున్నా కాబట్టి అన్నిటి దూరం. కొన్ని సందర్భాలు బాధ అనిపించచ్చు. సో మీ నాన్నగారు లేరని తెలిసింది, అసలు ఏమి? నాన్నగారు హెల్త్ ఇష్యూస్ ఉండే. వాస్తవానికి ఆయనకు మంచి నాయకుడు, గొప్ప నాయకుడు. సో ఆయన ఆ టైంలో హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం చనిపోవడం. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు? 2005లో. సో రాజకీయంగా మీకు ఎవరి సహకారం లేదు, ఒక నాన్నగారు ఉంటే మీకు చేసేవాళ్ళేమో. సో ఇప్పుడు ఎవరి సహకారంతో ముందుకెళ్తున్నారు? అంటే వాస్తవానికి ఏంటన్నా ఇప్పుడు రాజకీయం అనేది ఎవరో చెప్తే రాదు, లేకపోతే నేర్చుకుని కాదు. మన జీన్స్ కూడా మన బెడ్లో ఉండాలి. రాజకీయం అనేది 100% రాజకీయం అనేది నాకు చెయ్యి అని ఎవరు అనలేదు. నేను పొలిటికల్ బిడ్డను, నా రక్తం వస్తుంది. కాకపోతే గారితో కలిసిన సందర్భాలు ఉన్నాయి ఏంటి అసలు? సార్ రాజేంద్ర అన్న గారు చాలా పెద్ద నాయకుడు. మేము ఆయన ఒక బీసీ నాయకుడు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఆయనకు మనం సలహా తీసుకుంటాం. ఒక ఆర్గనైజేషన్ చేసేటప్పుడు పెద్దల సహకారం తీసుకోవాలి కూడా. రాజేంద్ర అన్న నేను ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు పోయడం జరిగింది. అన్నగారు కూడా బడుగు బలిగిన వర్గాల వైపు నువ్వు పనిచేయాలని చెప్పి మాకు కూడా సూచించడం జరిగింది. సో అన్న గురించి చెప్పండి, ఏం చెప్తారు? టీటీఆర్ రాజేంద్ర అన్న గొప్ప నాయకుడు, బీసీ నాయకుడు, బడుగు బలిగిన వర్గాలకు ఎక్కువ ఏదో చేయాలని తపన ఉండేటువంటి వ్యక్తి రాజేంద్ర. సీతక్క గారితో కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. సీతక్క గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆమెను పెద్ద నాయకుల అక్క. ఎందుకంటే అక్కకు నిజంగా నేను అనుకుంటున్నా నాకు ములుగు నియోజకవర్గం అయితే బాగుంటుంది కొన్ని సందర్భాలు అనిపించింది. అలాంటి వ్యక్తి సీతక్క. అక్క మీద కూడా నెగిటివ్ వచ్చినాయి మరి. ఇక చేస్తారు. ఇప్పుడు గుడ్డగాల్సి మీద ఇష్టంకి మనం ఆపలేము దానికి. ఇప్పుడు నేను 100 మంది సాయం చేస్తాను, వాళ్ళని నా మీద కూడా ఆరోపణ చేస్తాను. అంటే ఇప్పుడు సీతక్క మీద ఆరోపణ చేసిన వాడు కూడా ఉంటే వాడు మనిషే కదా నా దృష్టిలో. వాడు మూర్ఖుడితో సమానం. ఇలా మీలాంటి జర్నలిస్టులు ఆలోచించాలి. ఇవాళ కరోనా టైంలో ఒక్కొక్కడు ఏసీ రూమ్లలో వండుకొని ఉన్నారు. ఎవడన్నా బయటకు వచ్చిండా? మరి ఆమె బయటకు వచ్చింది కదా. ఇంట్లో ఉపసకు ఆమె మీద ఆరోపణ చేస్తుంది. సీతక్క అంటే అప్పుడు వచ్చింది అంటే చేస్తున్నారు కాబట్టి ఏదో వీడియో కోసమే, ఫోటో సోషల్ మీడియా కోసమే నువ్వు చెప్పాను అనేది నువ్వు చెప్పాను. మరి ఆరోపణ వీడియోస్ కొన్ని వచ్చినాయి. 100% ఇదేంటంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఒక అధికార పార్టీ ఆయన రోడ్డు వేస్తే ఒక ప్రతిపక్షం ఆయన అయితే నాకు ఎక్కడెక్కడ రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాలను చూపిస్తాడు. కాబట్టి ప్రజల వైపు ఉండి ప్రజలకు క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుని వాళ్ళకు ప్రాణం సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలు పక్కకు పెట్టి వాళ్ళ మనవల పక్కకు పెట్టి ఆమె సొసైటీలో తిరుగుకుంటూ పని చెప్తానంటే ఆమె మీద ఆరోపణ చేస్తానంటే అసలు వాని గురించి మాట్లాడే విషయం. గత ప్రభుత్వం అవినీతి జరిగినట్టు సరే ఈ ప్రభుత్వం కూడా జరుగుతుందా, ఎట్లా ఉండబోతుంది? ఓకే, గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నాన్ రికార్డెడ్ ఇది. మళ్ళీ చెప్తా ఉన్నాం, నేను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ బడుగు బలిగిన వర్గాలను అన్ని రకాల అణగదొక్కిళ్ళు. ఎవరు గత ప్రభుత్వం అణగదొక్కిళ్ళు మొత్తం తెలుసు అదంతా. ఇవన్నిటి కూడా ఏకమై ఇవాళ ఏం రిజల్ట్స్ ఇచ్చిలో మొన్న ఎలక్షన్లో చూసిళ్ళు, తీర్పిచ్చిళ్ళు ప్రజలే. కాంగ్రెస్ పార్టీ ఇలా మళ్ళీ ప్రజల వైపు లేకుంటే మన దగ్గర తీర్పు ఇంకొక పార్టీకి అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరేమన్నారు మరి కొత్త ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వానికి వాస్తవానికి సమయం లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ సిద్ధమైళ్ళు. దాని తర్వాత మళ్ళీ మొన్న ఎమ్మెల్సీ అయిపోయినాయి. దేవుని దేవాల ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఎలక్షన్ ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కొన్ని పథకాలను సంక్షేమ పథకం తీసుకొచ్చి మనం ఆల్రెడీ బస్సు కానీ ఇంకే రకరకాల సంక్షేమాలు అందుతామని నడుస్తా ఉంది వ్యవస్థ. కొంచెం టైం ఇద్దాం. దాంట్లో కొన్ని అవసరం లేదు అంటున్నారు, దాన్ని చూస్తారు. కొందరు బస్సు కూడా వద్దంటున్నారు మహిళలకి. అంటే మహిళలకు బస్సు వద్దు అంటున్నారంటే ఇది ప్రతిపక్షాలు చేస్తున్నారు కుట్ర. ఎందుకంటే మహిళలు ఇలా ఇంటి ఆడబిడ్డ ఆనందంగా ఉంటే మన అంత కుటుంబమే బాగుంటుంది. ఇలా రాష్ట్ర ఆడబిడ్డలు బాగుంటే మన ప్రభుత్వం బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. కాబట్టి ఇలా ఎవడో 2-3 చేసిన దానికి దాని తెర మీద బాగా చూపించి పథకాన్ని వద్దడం మూర్ఖత్వం. 100% మహిళలు హ్యాపీగా ఉన్నారు. కాకపోతే కొంతవరకు కొంత ఉన్నది. దాన్ని బస్సులు సరిపోకు కొంతమంది ఇక్కడ అందుతలేవు, ఫ్రీ బస్సు ఇవ్వడానికి కావున్నాయి. మొన్న కూడా పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మినిస్టర్ మాట్లాడండి దాని మీద కొన్ని ఎక్స్ట్రా బస్సు కూడా ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఒక వ్యవస్థ కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా. కాబట్టి కొంచెం ఆలస్యమైన కూడా అన్యాయం జరగదని ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఎందుకు కాంగ్రెస్ అనే మార్పు అనుకున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కూడా ఉండే కదా.
ఓకే, నేను ఏమంటున్నానంటే ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మాట్లాడే ముందు నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేసాలో ప్రజలు చెప్తా. ఇవాళ కొన్ని ఏళ్ళ కళ, ఇవాళ కొన్ని 50 ఏళ్ళ కింద కులగణన చేసిండు. ఇవాళ ఎందుకు నష్టపోతారు, ఇలా ఎందుకు జనాభా అన్ని రకాల నష్టపోతారు అంటే ఇవాళ ఎవరెందో ఎంతమంది ఉన్నారో వీళ్ళు ప్రభుత్వం తెలుస్తలేదు. ఇవాళ బడుగు బలిహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో 70 ఇలా బీసీలు 60% బీసీలు ఉన్నారు. 60% బీసీలకు ఉన్నటువంటి ఇలా వాళ్ళ కళ ఏంటిది? బీసీ కులగణన. ఇవాళ గౌండోలు ఎంతమంది తెలవాలి, ఇలా కుమ్మరి వాళ్ళు ఎంతమంది తెలవాలి, ఇవాళ ముదిరాజులు ఎంతమంది తెలవాలి. ఇవన్నీ ఎవరు ఏంది తెలిసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళకు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి అర్థం ఉంటాయి కాబట్టి కళాలి. ఇలా బాగా బడుగు బలహీన వర్గాల వైపు ఇలా కులగణన చేసిన రాహుల్ గాంధీ చెప్పడం, ఇలా అద్భుతంగా పథకాలు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి కూడా ప్రజలు ఆకర్షితులయ్యారు, నమ్మిళ్ళు. కాబట్టి ప్రజలకు ఓకే, బీజేపీ సెంటర్లో ఉంది కదా, సో అపోజిషన్ ఏమంటున్నారు అంటే డెవలప్ చేస్తా లేదు అంటున్నారు. అది నిజమేనా? మీకు తెలిసింది అంటే భారతీయ జనతా పార్టీ అనేది సరే వాళ్ళు ఒక 2-3 విషయాలు బ్లాక్ మనీ బయటికి రావడానికి నోట్ల రద్దు ఒకటి కొన్ని ఉన్నాయి. వాటిని ఇప్పుడు వాళ్ళ మేజర్ వాళ్ళ ప్రాబ్లం వాడికి ఏంటంటే దేశం మొత్తం మీద కులగణన చేయకపోవడమే వాళ్ళకు రాబోయే ఎలక్షన్కు కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. వారు కూడా అభివృద్ధి చేసిన అంటారు కానీ అది అభివృద్ధి కనబడతలేదు. ఓకే, రాష్ట్రానికి మేలు రావాలి, రేవంత్ రెడ్డి రావాలి అన్నారు. ఒకవేళ మేలైనా జరుగుతుందా, మరి మార్పు అయినా జరుగుతుందా? సో మార్పు జరగాలని కోరుకుంటున్నాం. అది ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు సమయం కూడా తిప్పి కూడా 6 నెలలు కాలే కదా గవర్నమెంట్ వచ్చి. మనకు 1 year అయితే కూడా మనకి ఏంది ఏం కదా మరి ప్రభుత్వం ఏం చేస్తారని కూడా మనకు ప్రజలు చెప్తారు. అది మనాడులా ప్రజలు చెప్తారు కాబట్టి ఇంకా ఈ వాళ్ళకు అవకాశం ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు టైం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే, గత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది అనుకుంటారు మీ దృష్టి? 100% బడుగు బలిగిన వర్గాలను అణగదొక్కడానికి కీలకం ఒకటి, ఓవర్ పథకాలు ఒకటి. ఇవాళ బీసీ బంధు అని ఒకటి పెట్టండి. ఒక బాగా ఆలోచన చేయాలి మీరందరూ. ఇలా 130 కులాలు ఉంటాయి, బీసీ కులాల పై చిలుకుంటాయి. దీంట్లో ఓన్లీ ఒక 12 కులాలకే ఇలా బీసీ బంధు పెట్టిను. అవి ఎంతేనా? నువ్వు ఇచ్చిన 5 లక్షలు ఏమన్నా ₹1,00,000 పెట్టిను. ₹1,00,000 నీకు మీ సేవ కడిపోతే మీ సర్వర్ పని చేయదు. అప్లికేషన్ వచ్చింది చాలా. ఎంతమందికి వచ్చింది? ఎంతమంది పెట్టిళ్ళు? సరే, తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఏర్పడిన తర్వాత 7 లక్షల పైచిలకు మంది ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు పెట్టిళ్ళు. పెడితే ఎంతమందికి ఇచ్చిళ్ళు? అడపా మీద ఇచ్చి దాన్ని పబ్లిష్ చేసుకొని మీరు హైలైట్ సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం చేసుకుని తప్ప ఇలా బీసీలకు మీరు నష్టం చేసిళ్ళు. గత ప్రభుత్వం ఏంటిది? ఇవాళ బీసీలను అనగదొక్కిళ్ళు, ఇలా ఎస్సీలకు న్యాయం చేయలేకపోయాళ్ళు, ఎస్టీ సోదరులకు న్యాయం చేయలేకపోయాళ్ళు. కాబట్టి దీని ప్రభావం ఇవ్వాలని ఉంది. ఫ్యూచర్లో ఉండబోతుంది మరి బీఆర్ఎస్ పార్టీ ఏది కూడా. కానీ ఇంకా వాళ్ళు 10 years వాళ్ళ పరిపాలన అందించారు. వాళ్ళకి ఏంటిది ఏంటో తెలుసు. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి ఈ ప్రభుత్వం ప్రజల వైపు ఉన్నది ఏందని మళ్ళీ ప్రజల వైపు వచ్చి ఏమన్నా మళ్ళీ ప్రజల వైపు కోట్లాడితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ గ్యారెంటీ ఉన్నాయి కదా, అన్ని అమలు చేయాలని చేస్తారు. ఎందుకంటే చేయరు అని అనలేను, చేస్తారని గ్యారెంటీ లేదు. ఎందుకంటే విమర్శలు వస్తున్నాయి కదా, ఇంకా స్టార్ట్ కావాలి చేయలేదు. 6 నెలల ఏమంటున్నానంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి నడుస్తూనే ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లో కూడా కదా మీకు కొత్తగా మళ్ళీ మనం పెట్టేది ఏముండే అవకాశం. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 year టైం చూసుకొని ఇవి పెట్టిన 6 గ్యారెంటీలు అమలు అయితేనే లేవా అనేది మనకు క్లియర్ కనపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం 100% అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రీసెంట్గా ఎంపీ ఎలక్షన్ జరిగింది, మా మద్దతు కూడా ఉంది. ఓకే, ఎంపీ ఎలక్షన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంపీ ఎలక్షన్స్లలో మేము వాస్తవం దూరమే ఉన్నాం. ఎందుకంటే విషయం మీరు కూడా కొట్లాడారు అనుకుంటా, మీ నాయకులు కూడా ఎంపీ టికెట్ రావాలని. లేదు, మేము ఏమన్నామంటే రిజర్వేషన్లు ఇప్పుడు ఇక్కడ వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వ్. ఓకే, మేము కావాలంటే మేము కొన్ని ప్రాంతాలలో బీసీలకు 7-6 సీట్లు ఇవ్వాలని చెప్పి కోరినాం. అదేవిధంగా కొన్ని పార్టీలు ఇచ్చింది, కొన్ని పార్టీలు ఇవ్వలేకపోయింది. దాని తర్వాత కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాట్లాడిన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాము. ఎమ్మెల్సీ కూడా మీ మద్దతు ఇచ్చారు కదా 100%. ఇవాళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కానీ ఇలా దూరపాలన పోయి గత దాన్ని విమర్శించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే తీర్మార్ మల్లన్న మీ మీడియా సోదరుడే. తీర్మార్ మల్లన్న వాస్తవానికి ఆయన శాయశక్తుల ప్రజల వైపును పోట్లాడాడు, ప్రజల కోసమే పనిచేసిండు. కాబట్టి నిజమైన నాయకుడు తీర్మార్ మల్లన్న. కాబట్టి మనస్ఫూర్తిగా తీర్మార్ మల్ల గెలవాలని కోరుకున్నాం. మా బీసీ సంఘాలు కూడా తీర్మార్ మల్లకు మద్దతు జరగడం జరిగింది. ఓకే, కానీ తీర్మార్ మల్ల మీద నెగిటివ్ కామెంట్ వస్తున్నాయి. ఎవరి మీద అసలు నేను ఉన్నట్టుండి ఒక 10 లక్షలకు ఆర్థిక సాయం చేసుకుని నా మీద నెగిటివ్ టాక్ వస్తుంది. బ్లాక్ మెయిలర్ అని చాలా మంది అంటున్నారు. సో నిజమేనా? ఆయన బహిరంగంగా చెప్పిండు, ఏమైనా ఆధారం తీసుకురాడు కూడా నచ్చింది ఇంతవరకు ఒకటి రాలే కదా.
అంటే గుడ్డగాల్సి మీద వేసినోడికి ఎన్న నేతలు మనకి నరనే నాలుగు 4 రకాలు మాట్లాడుతాడు. కాబట్టి విమర్శలు పట్టించుకోవద్దు. మరి ఆయన 4 కోట్లు, ఆయన 2 కోట్లు పెట్టి ఎంతో మందికి ఆపరేషన్ చేసిన అది ఎవరు చెప్తలేడు. ఇప్పుడు వాళ్ళ బిడ్డకు అట్లా జరిగింది, మరి ఆయన ఆపరేషన్ చేయించింది కదా, ఎందుకు చెప్తలేదు జనాలు? అది కూడా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు నెగిటివ్ ఒకటి తీసుకుంటే మా పాజిటివ్ తీసుకోవాలి కదా, అని చేసినట్టు మంచి పనులు తీసుకోవాలి కదా. ఈ స్టూడెంట్ నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడలేరని అంటున్నారు ప్రభుత్వం, మీరేం చేస్తామంటారు? నిరుద్యోగులు విద్యార్థుల పక్షాన విద్యార్థులను వాళ్ళ కృషి కూడా ఉన్నది. తెలంగాణ రావడానికి విద్యార్థులు కీలరు. ఓకే, విద్యార్థులను గత ప్రభుత్వము పట్టించుకోలేదు. విద్యార్థులకు ఉద్యోగ విషయంలో మోసం చేసింది. కాబట్టి మేము మొన్న కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం, విద్యార్థుల పక్షాన ప్రభుత్వం ఉండాలి, రైతుల పక్షాన ఉండాలి. కాబట్టి అంటే వారు కూడా మా ఆర్కెస్ట్రా కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడిన కొన్ని సందర్భాలలో వారికి ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో వీటి పరిధి ఎలక్షన్స్ సంబంధం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వ దృష్టికి మళ్ళీ ఒకసారి మేము మెమోట్ అందజేస్తామని చెప్తాను. ఓకే, యువతకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? యువత ఖచ్చితంగా రాజకీయాలకు రావాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇంకా రావాలి. ఇవాళ పేద అంటే అమాయక ప్రజలను దళాదారులు భూములు లేకుండా వాళ్ళు పీడించి తీసుకుంటున్నారు. కాబట్టి ఇలా గూండాలను ఎదిరించే సత్తా యువతకి ఉంటుంది. కాబట్టి నిజంగా యువత రాజకీయాలకు వచ్చి ప్రజల వైపు ఉండి పనిచేయాలి. ఓకే, రీసెంట్గా మన యువత మీదనే తోట పవన్ మీద భౌతిక దాడి జరిగింది. సో అది ఏ సందర్భంలో దానికి ఇలా ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారా? ఇంకా అంటే ప్రజాస్వామ్యం ఉన్నది అని అంటే గత ప్రభుత్వం అయితే లేదు. ఇప్పుడు ల్యాండ్ తప్పిల్లాడ నడి రోడ్డు మీద ల్యాండ్ అప్పుడు అతి చేసిలో మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. అప్పుడే పరమైనటువంటి విలువలు ఎప్పుడు అయింది. ఇలా తోట పవన్ ఆ విధంగా ఎందుకు చేయాల్సింది? మీకు ఎట్లకాడ పంచాయతీ అయినప్పుడు ఎక్కడ పంచాయతీ మీకు ఎక్కడ లేదు కదా. అంటే ఒక నాయకుడు ఇలా మేము చేస్తున్నటువంటి అవినీతి పనులను ఎదిరిస్తాడు, మేము చేసిన లంగ పనులను ఎదిరిస్తాడు అని చెప్పి ఒక నాయకుడిని ఆయన ప్రజల వైపు ఉండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజల భూములు తీసుకుంటారు అని చెప్పి ఎదిరించి కోట్లాడినటువంటి వ్యక్తి మీద నువ్వు దాడి చేసినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? అది కాలం సమాధానం ఏం చెప్పింది? అక్కడ నీ ప్రాంత ప్రజలకు ఏం తీర్పిచ్చలే వాళ్ళ వాళ్ళు విజ్ఞప్తి వదిలేస్తాను. సో ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఊర్వలేక ఎక్కడ మా అక్కడ పెద్దలు అయిపోతుందని చెప్పి ఎక్కడ మా ఆస్తులను తీసుకో మేము దొంగ సంపాదన అంతా పదవి అయిపోతుందని. ఓకే, రీసెంట్గా మన నితిన్ కూడా వస్తున్నాం. ఇలాంటి యంగర్స్కి మీ మద్దతు ఉంటుందా? అంటే ఇప్పుడు తమ్ముళ్ళందరికీ నేను ఎప్పుడు చెప్తున్నాను, మేమందరం కూడా మేము ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలలో గోపాల నవీన గారు మేము ఎట్లా మేము ఆదర్శంగా తీసుకున్నాం, ఆయన సపోర్ట్ తీసుకున్నాం, మేము ఎట్లా మా వంతులో ప్రయత్నం చేస్తున్నాం. అంటే మేము దేశం మొత్తం చేయకుండా రాష్ట్రం మొత్తం చేయకుండా మా ప్రాంతంలో చేస్తాను కదా. ఇప్పుడు నితిన్ కానీ పవన్ కానీ ఇంకెవరైనా ఎందుకు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఏదైనా కానీ యువత రాజకీయాలకు వచ్చినప్పుడు వారందరూ కూడా పెద్దల గౌరవిస్తూ వారికి ఉన్నటువంటి వారి పరిధిలో ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాంతాల సమస్యలను తీర్చుకుంటూ అందరూ కలుపుకుంటూ పనిచేయాలని చెప్పి వారికి కూడా సూచిస్తాం. గతంలో ఒక బీసీ ఆర్గనైజేషన్ పనిచేస్తాను, ఎందుకు బయటకు వచ్చారు? గతంలో నేను కూడా మంచి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి అనుకుని ఒక ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. జనమేరు సత్యం చాలా హార్డ్ వర్క్ చేసినాం. గత 3 సంవత్సరాల బట్టి నిద్ర లేనటువంటి సమయం కేటాయించి ఆ ఆర్గనైజేషన్ కోసం పనిచేయడం జరిగింది. కొంత అనువైన కారణాలు ఓడ్చుకోలేనటువంటి వ్యక్తుల వల్ల బయటకు రావడం జరిగింది. ఓకే, ఇంత చిన్న వయసులో ఒక ఆర్గనైజేషన్ పెట్టారు మీ ఓన్గా, కారణం ఏంటి? అంటే ఎప్పుడు కూడా ఒకటి మన కింద పనిచేసినప్పుడు ఏంటంటే వానికి ఉన్నటువంటి ప్లస్ మైనస్ మన అనుగుణంగా పనిచేస్తేనే మనం మన దగ్గర పనిచేయగలుగుతాం. కాబట్టి మన సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు మ్యాచ్ అవుతారు. మన ప్రజల వైపు కోట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి స్వేచ్ఛాపూరిత నిర్ణయాలు తీసుకొని నేను ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని. కాబట్టి నా ఆలోచనకు వాళ్ళ ఆలోచనకు మ్యాచ్ అవుతారు. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు నాకు ఉన్నటువంటి ఆలోచన విధానం ప్రజలకు పనిచేయడం ఒక ఉద్దేశం ఉన్నది. కాబట్టి నన్ను చేయిస్తారు వాళ్ళ ఆర్గనైజేషన్. కాబట్టి నేనే ఓన్గా పెట్టుకుని నా ప్రజలు పనిచేయడం జరుగుతూ ఉంది. ఓకే, పాలిటిక్స్లో మీకు అగెనిస్ట్ ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఏర్పడిన శత్రువులు చుట్టుపక్కల ఉంటారు. నేను వారికి ఒక్కటే అప్పీల్ చేస్తా ఉన్నాను. నేను వాళ్ళకి శత్రువులకు ఏం చెప్తానంటే, నా యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, నేను కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. నేను ఆస్తులు అమ్మి రాజకీయం చేస్తలేను, నేను ఇంకేదో అమ్మి రాజకీయం చేస్తలేను, నాకు ఇంకేదో ఆర్థికంగా సపోర్ట్ అయితే చేస్తలేను. నేను చిన్నప్పటి నుంచి నేను కష్టాలను ఎదుర్కొని నేను పొలిటికల్గా నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నా. నీకు అన్యాయంగా నేను నీ వ్యక్తిగత నేను డిస్టర్బ్ చేసినప్పుడు నన్ను డిస్టర్బ్ చేయాలి. కానీ వ్యక్తుల కొంతమంది దుష్టశక్తుల నాకు పడినటువంటి వ్యతిరేక శక్తుల మాటలు విని నా మీద మీరు శత్రుత్వం మెచ్చి కూడా మీ విజ్ఞప్తి కొలేస్తాను. ఓకే, ఎన్ఎస్ఐ అండ్ కాంగ్రెస్కి మీ మద్దతు ఎలా ఉండదు? 100% ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్ అనేది మంచి యూత్ మన పేద విద్యార్థులు వాళ్ళకు ఒక ధైర్యం. ఎన్ఎస్యుఏ అనేది కూడా వాస్తవానికి పేద విద్యార్థులకు
ఏ కష్టం వచ్చినా కూడా ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఎన్ఎస్వి విద్యార్థులకు. అప్పుడు బల్మూరి వెంకటన్న నాయకత్వంలో పనిచేయడం జరిగింది కాబట్టి తెలుసు నాకు. ఎన్ఎస్వి అనేది విద్యార్థులకు కష్టాలు వచ్చినప్పుడు గుర్తుకొచ్చేది ఎన్ఎస్వి. ఓకే, మిమ్మల్ని చూసి కొందరు యూత్ వస్తున్నారు కదా, నితిన్ లాంటి వాళ్ళకు మీరేం చెప్పవచ్చు? చాలా యువకులందరికీ చెప్తా ఉన్నాం, ఎప్పుడైతే కష్టం దగ్గర మనం కొత్తగా వచ్చేటటువంటి యువకులు ఇలా స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తాను, ఏ విద్యార్థికి సమస్య వస్తే ఆ విద్యార్థి సమస్యలు ఇక్కడ ఉన్నట్టు కోట్లాడిన కూడా లీడర్. ఆ సమస్యలను వాళ్ళందరి కోట్లాంటి వాళ్ళకు మా సపోర్ట్ ఉంటుంది, మా మద్దతు ఉంటుంది. బీసీల వైపు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? రాహుల్ గాంధీ గారి మాటలలో ఉంటుందని ఆశాభావం తెలుసు. బీసీలు కులగణ మాట తప్పితే మీ ఇష్టం. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. బీసీలకు ఏం కావాలి? బీసీలకు రాజకీయంగా వాటాలు కావాలి, బీసీ రిజర్వేషన్లు కావాలి, కులగణన కావాలి, బీసీలకు విద్యారంగంలో అభివృద్ధి కావాలి, అన్ని రంగాల్లో బీసీలకు అభివృద్ధి కావాలి. బీసీలు ఇన్ని సంఘాలు ఎందుకు? రాజకీయ పడి ఎందుకు అని మేము అడగచ్చు. ఇలా బీసీ పార్టీలలో ఇలా బీసీ సంఘాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పనిచేయడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు మోచే నీళ్ళ కూడా కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలు నిజంగా వారి హక్కుల కోసం కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. దాంట్లో మొట్టమొదటి సంఘం మా. మీరు పేరు కోసం వచ్చారా, ప్రజాసేవ కోసం వచ్చారా? ప్రజాసేవ కోసం వచ్చింది. మీరు కులాల తరపున అంటే మీ బీసీ సంఘాల కోసం సపోర్ట్ చేస్తారా, వేరే పార్టీల వేరే కులాలు కూడా సపోర్ట్ చేస్తారా? బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసమే ఏకైనా పనిచేసేదే తెలంగాణ బీసీ ప్రజా సంఘం. ఓకే, ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందియాలని కోరుకుంటున్నాం, అభివృద్ధి పదంలో ప్రజలు ముందు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ రిజర్వేషన్ బీసీ సంఘాల రిజర్వేషన్ తీసేస్తా ఉంటున్నారు, దాని మీద స్పందన? అది క్లియర్ కట్ గా రాజకీయ నాయకుల మాటలు ఇంతవరకు మా దృష్టికి వచ్చింది. ఏదేమైనా కూడా ప్రజల వైపు ఉండకపోతే ఉద్యమాలు తప్పదు. సరే, నేను కొన్ని పేర్లు చెప్తాను, దాని వాళ్ళ గురించి మీరు చెప్పాలి. ఓకే, రేవంత్ రెడ్డి కష్టపడి పైకేసిన నాయకుడు. కొండమురళి అనుకున్నది పట్టుబడి నాయకుడు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. కేటీఆర్ తండ్రి స్థానం కోరుకునేటువంటి వ్యక్తి. బండి సంజయ్ అంటే ఒత్తిళ్లకు తన పదవి తను పోగొట్టుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. సీతక్క ప్రజాసేవకురాలు. నవీన్ రాజు గారు ప్రజలకు పనిచేసేటువంటి నాయకుడు. ఓకే, మన డిసిసి అధ్యక్షుడు అశోక్ ములుగుజీ తనకు లేకున్నా పేద ప్రజలకు తన ఆర్థిక సాయం అందించిన వ్యక్తి. ఓకే, ఫ్యూచర్లో ఒకవేళ మీకు ప్రజలు స్వాగతిస్తే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉందా? అవకాశం ఉంటే కంపల్సరీ. నా వయసు 29 సంవత్సరాలు ఇప్పటికీ. భవిష్యత్తులో ఆ ప్రజలు ఆ విధంగా ఆ టైం వచ్చినప్పుడు తప్పదు. ఓకే, ఫ్యూచర్లో ఏ విధంగా చూడబోతున్నాం నాయని భరత్ గారు? ఎప్పటికి కూడా నేను ప్రజలకు సేవలు అందియాలని నాకు దేవుడు అంత శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రజలకు ఇంకింత మరింత సేవ చేయాలనేటటువంటి ప్లేస్కు నాకు కావాలని కోరుకుంటున్నాను. ఓకే, మీతో పాటు మీరు కార్యకర్తలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచిని మంచి ఆడాలని, చెడుని చెడనాలి. భవిష్యత్తులో నేను ఏమైనా తప్పు చేసినా నా కేడర్ నన్ను ఎదిరించేటటువంటి స్థాయిలో ఉండాలని చెప్పి నా కేడర్ కూడా విజ్ఞప్తిస్తాను. మీరు ఇంకా మంచి ఫ్యూచర్లో పోవాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ.